triplex villas at Kollur, APR Projects. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా తనకున్న నటనతో, తన డైలాగ్ డెలివరీతో తనేంటో ప్రూవ్ చేసుకొని ఇంత దూరం వచ్చిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ కోటా శంకర్రావు గారు. సో కోటా శంకర్రావు గారు నమస్తే. నమస్కారం. సో అచ్చు గుద్దినట్లు కవల పిల్లలు ఉన్నట్టే ఉంటారు మీరు, కోటా శ్రీనివాసరావు గారు. మీరు ఆ ఫేస్ కానీ, హైట్ కానీ, వెయిట్ కానీ, గుండు కానీ, నవ్వు కానీ, వాయిస్ కానీ, కళ్ళు కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా అరే ఆయన చూసి ఈయన చూస్తే ఇద్దరు ఒకటే కదా అనుకునే అంత లాగా ఉంటారు కదా. చిన్నప్పటి నుంచి అలానే ఉంటారా, లేకపోతే పెద్ద ఫీచర్స్ వయసు వచ్చినట్టు వచ్చేస్తాం కానీ చిన్నప్పుడు కలిసేది ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండదు కాబట్టి చిన్నప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కలిసిపోతాం కాబట్టి సినిమాల్లో తెలిసిపోయింది కదా. అవును. తమిళనాడు వెళ్ళి అనుకోండి, వాళ్ళు శ్రీనివాసరావు మీరే కానీ కాదబ్బా అంటే నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయట చూడరు కదా. బయట నేను చూసిన ఆయన కాదని మీరు అబద్ధం చెబుతున్నారు, పొయ్యిసారు కాదురా బాబు నేను కాదంటే నమ్మరు. అట్లా అంత బాగా కలిసిపోయి ఉంటారు. కాదు అని ప్రూవ్ చేసుకోవాలంటే ఏది చేస్తే నమ్ముతారు? ఏదో చెప్తున్నాడు రా ఊరికి మాయ కొడుతున్నాడు అంటే తప్ప ఓకే అలా అంత బాగా రిజంబ్లెన్స్ విపరీతంగా ఉంటాయి. ఓకే. సో అబ్బాయిలు అడిగారంటే ఒకటే, అమ్మాయిలు వచ్చి అడిగారు అనుకో కోటా శ్రీనివాసరావు గారు అంటే మనం అప్పుడు కలిసాం కదా. అంటే నేను లేట్ ఎంట్రీ కాబట్టి మాకు ఆడవాళ్ళతో ప్రమాదం లేదు. ఓకే. సో లేట్ ఎంట్రీ కాబట్టి ప్రాబ్లం లేదు. సో బర్ ఎనీహౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే కొత్త సంవత్సరంలో అండ్ సంక్రాంతి రాబోతుంది, డెఫినెట్ గా నేను కూడా చాలా మాట్లాడే ఉన్నాయని చెప్పి వచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విష్ యూ హ్యాపీ పొంగల్ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. అండ్ 100 సినిమాలు పైగా చేశారు. నాకు తెలిసి మీరు చేసిన మెగా సీరియల్స్ 60 నుంచి 70 సీరియల్స్. విలన్ అంటే మీరే గుర్తొచ్చేవాళ్ళు. అటు సినిమా ఇటు సీరియల్ 40 సంవత్సరాల పాటు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఎక్కడా కూడా చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా ఇంత దూరం ప్రయాణం సాగింది అంటే ఒకటి మనం మంచి మనసు ఏమైనా ఉండాలి, లేకపోతే ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ అంటే అన్నాడులే అని చెప్పేసి వెళ్ళిపోయే తత్వం అని ఉండాలి. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ చూస్తుంటే మీకు? మేము పుట్టిన వాతావరణం, మా పెద్దలు నేర్పిన సంస్కారం అది కొంత బాగా వర్కౌట్ అవుతుంది. తర్వాత అందరూ మనలాంటి వాడే, ఏదో పెద్ద చిన్న తప్ప మన ఇద్దరం కలిసే తిరుగుతాం. మీరు స్టార్ అవుతారు, నేను అవ్వలేకపోవచ్చు, లేకపోతే మీరు కోట్లు సంపద దానివల్ల ఈర్ష్య పెంచుకుని వాడు కనుక ఏదన్నా మన కనుక ఇగ్నోర్ చేస్తే వాడి కర్మ అనుకోవాలి. కానీ అది చూసావు నేను కలిసి తిరిగాం, వాడు అటు చూశాడు, నా పక్కన చిన్న టుమిరి వేషాలు ఇస్తున్నాడు, పెద్ద యాక్టర్ అయిపోయిన అది తప్పు కదా. ఆ సంస్కారం ఇచ్చాడు దేవుడు. దాంతో ఏంటంటే అందరితో కలిసిమెలిసి హాయిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ అట్లే లైఫ్. అంతే. చూడటానికి స్క్రీన్ మీద రఫ్ గా ఉంటారు కానీ రియల్ లైఫ్ లో అయితే చాలా సెన్సిటివ్. చాలా 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 మాకు మా ఫాదర్ దగ్గర వచ్చిందండి. మా ఫాదర్ బాగా వేదాంతి. ఆయన ఏ స్థాయికి వెళ్ళారంటే సన్యసించే స్థాయికి వెళ్ళారన్నమాట. అంత దాంతో సంస్కారం అనేది కొంత జన్మ సంస్కారం, తర్వాత స్నేహితులతో వచ్చేది. తిరిగి మా బావగారు ఒక ఆయన మల్లెల స్వామి గారని, మల్లెల స్వామి గారని ఆయన కార్య లెక్చర్ చేశారు. ఆయన కాని మంచి సంస్కారం ఆయన ద్వారా కొంత ఏదో రకరకాల మా పెద్ద బ్రదర్ మా ఓల్డ్ చేయటం. అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం అని చెప్పుకోవచ్చు అసలు. అంటే మా నాన్నగారు కోట సీతారామాంజనేయులు గారని ఆయన డాక్టరు. ఆయనకి ఏంటంటే నాటకాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఓల్డ్ ఎంబీబీఎస్ అప్పట్లో. అయితే ఆయనకి ఏంటంటే వేసేవాళ్ళు కాదు కానీ ఆ రోజుల్లో నాగయ్య గారు, కన్నమ్మ గారు ఇలాంటి స్టూడెంట్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ వెళ్ళేటప్పుడు నాటకాలు చూడటం, పౌరాణికాలు, రాగాలు గుర్తుపట్టడం, పద్యాలు అట్టా ఉండేది. దాన్ని ఇప్పుడు శాస్త్రీయ స్టేజ్ మీద కాలేదు కానీ ఈ కళ కాస్త ఏమంటారు కొంచెం గొల ఉండేది నాన్నకి. అదేంటంటే అప్పుడు పైగా ఆయన ప్రొఫెషన్ బయటకి వెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దాంతో ఆయనలో అంతర్లీనంగా ఉన్నది మా ముగ్గురు బ్రదర్స్ కి ఇదే మాకు మా వాడికి జబ్బే అదే మా ముగ్గురికి అదే. ముగ్గురు ఎల్ఎస్ బ్రదర్ అసలు కోట నరసింహారావు అని అసలు మాకు ఆయనే ఇది ఎక్కించింది, నటన ఎక్కించింది కూడా. మా వాడు మంచి సోషల్ నటుడు, పల్లెటూరు అంతే సిటీలు చేసేవాడు కదా నరసింహారావు అని. గౌరీ శంకర్ ఆర్ట్ థియేటర్స్ అని ఓన్ బ్యానర్ మా బ్రదర్కి. దాంట్లో 30 ఏళ్ళ మట్టి వేసేవాడు. మా శ్రీనివాసరావు నేను ముగ్గురు బ్రదర్స్ కలిసి 15 సంవత్సరాలు 4-5 వారాలు చాలకుండా నాటకాలు వేసాం. ముగ్గురు కలిసి. మా వాడు మామూలుగా స్టేజ్ మీద వెళ్ళాను, మా పెద్ద బ్రదర్ హీరో వేసేవాడు. గమ్మత్తు ఏమిటంటే నేను నా 18వ సంవత్సరం మా పెద్ద బ్రదర్ ఫాదర్ వేసేవాడు నాటకాల్లో.
అంటే మీరు చూడటానికి అలా ఉండేవాళ్ళు. పర్సనాలిటీ ఉండే గడ్డల మీసాలు పెడితే ఉంది అప్పుడు స్టేజ్ మీద కెమెరాకి దొరుకుతాం కానీ అలా వేసాను వాడు 15 సంవత్సరాలు. తర్వాత మొట్టమొదటి మా శ్రీనివాసరావు సినిమా యాక్టర్ అయిన తర్వాత ఇక తర్వాత అసోసియేషన్ వెనకబడింది. మా పెద్ద బ్రదర్ కూడా మాకన్నా 20 ఏళ్ళు పెద్దవాడు, ఆయన కూడా పెద్దవాడు, లేరులేండి ఇప్పుడు. అట్లా ఆయన రాణించలేకపోయారు కదా సినిమాలలో. అసలు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఎట్లుండదని మహానటి మన అక్కడ వాడే వచ్చి తీసుకెళ్లాలనేటువంటి ఇదిగా ఉండేవాడు. ఓకే. పైగా అప్పుడు కాంపిటీషన్ కదండి, సంవత్సరానికి 15-20 సినిమాలు వచ్చేవి. దాంట్లో ఎన్ని వేల మందిని అకామిడేట్ చేయగలుగుతారు? దాన్ని నమ్ముకుని మెడ్రాస్లో 100 మంది ఉంటారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం చేయటం కష్టం. పైగా ఇంకోటి ఏముంటుందంటే అబ్బాయి ఇక్కడ నమ్ముకుని వీడు ఉన్నాడు అక్కడి నుంచి ఎందుకు అనేటువంటి ఒక సాఫ్ట్ కారణం. ఓకే. రకరకాల అప్పుడు ఆ రోజు ఇప్పుడు సినిమాకి రావడం ఈజీ కానీ అప్పుడే ఉందండి. ఇప్పుడే ఈజీ అంటారా? ఇప్పుడు కాదా, ఎంత గొప్ప నటుడు అవుతాం వేరే సంగతి. వేషం వేషం అంటే ఈజీ కాదా ఇప్పుడు? అప్పుడు ఒక యాక్టర్ చూడాలంటేనే ఒక కష్టం సార్, అంతే వెళ్ళలేము. రామారావు నాగేశ్వర దేవుడిలా కొలిచేవాళ్ళు అంటే మరి రామారావు చూడటం అంటే అసలు వెంకటేశ్వర దొరికేవాడు కాదు కదా ఆ రోజుల్లో. మరి అదే గోల్డెన్ డేస్. దాంతో ఏంటంటే సినిమా అంటే ఆ రోజు ఆటకేతనం అండి, వేయటం మాట్లాడండి. పైగా రంగస్థలానికి సినిమాకి తేడా ఉంటుంది, ఆ మౌల్డ్ అవటం ఎవరు రకరకాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.